డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో నిధుల దుర్వినియోగంపై భారీ ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోడ్రేని కోన రామస్వామి తోట వీవోఏ గిడ్ల జ్ఞానకుమారి నిధులు దుర్వినియోగం చేశారంటూ మండల మహిళా సమైక్య ఏపీఎం శ్రీనివాసరాజు ఆరోపించారు. ఏకపక్ష నిర్ణయంతో తనను విధులకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గ్రామ సమైక్య సభ్యుల తీర్మానంతోనే ఎన్నికలు గ్రామాల్లో జరుగుతాయని అన్నారు. ఇది చేయాలని ఏం చేశారంటే అండి, ఇంక్వైరీ పెట్టేసి నా మీద 3,42,000 వేసారండి. తిరిగి అమౌంట్ నేను శ్రీనిధికి చెల్లించడం జరిగిందండి. అయితే జరిగించిన ఇప్పటికీ కూడా నన్ను విధుల్లోకి తీసుకోవట్లేదండి. నిన్న 28వ తారీఖుని ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నామండి. గ్రామీణ సంఘం మీటింగ్లో అయితే ఏపీఎం సార్ వచ్చారండి. ఏపీఎం సార్ వస్తే నా విఓఏ విషయం అడిగితే ఏపీఎం సార్ అన్నారండి, వేరే అమ్మాయి చేస్తుందని ఒక అమ్మాయిని తీసుకొచ్చి చూపిస్తున్నారండి. అదేంటి అమౌంట్ అంతా కట్టేశాను కదండి సార్ అని అంటే, ఏపీఎం సార్ అయితే ఈ అమ్మాయి కొనసాగిస్తుందమ్మా అని అంటున్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? గ్రామ సంఘ సభ్యులు అయితే వద్దన్నారండి. నన్ను శ్రీనిధి విషయంలో ఇంకా సభ్యులు కూడా కట్టవలసింది కూడా నన్ను కట్టమంటున్నారండి. ఇంకేంటంటే అండి, మొన్న మీటింగ్లో కూడా గ్రామీణ సంఘం అంతా నాకే సపోర్ట్ చేశారండి. ఎంతమంది చేశారు చెప్పాలి? ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చేశారు? 32 సంఘాలకి 26 సంఘాలు హాజరవనియండి. 26 సంఘాలు మీటింగ్ పెట్టారండి. అంటే వాళ్ళు ఏమీ స్పందించలేదండి. మాకు జరిగిన అన్యాయం ఇది సార్. దాన్ని బట్టి మాకు న్యాయం చేయాలనేసి మేము ముందుకు వచ్చి మాట్లాడడం జరిగిందండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ జ్ఞానకుమారి ఆమె వివోగా చేస్తుంది. ఆవిడప్పుడే 13 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఆవిడ ఎన్నో కష్టాలకి, బాధలకి, సాధలకి ఓర్చుకొని ఎన్ని రోగాలు రచ్చులు, పిల్లలకి అన్ని అవకాశాలు ఇన్ని ఉన్నా కూడా ఆవిడ కష్టపడి తిరిగి పనిచేసింది 13 సంవత్సరాలు. అలాంటి ఆవిడ ఏదో కట్టాల్సి ఉంది అనేసి ఆవిడకి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆవిడ ఏదో అప్పులు చేసి కట్టింది మొత్తం మీద ఉద్యోగం కోసం. ఆ ఉద్యోగం కట్టిన తర్వాత ఉద్యోగం ఇవ్వకుండా సంఘాలు మట్టి 30 సంఘాలని మాయి 20 సంఘాలు మట్టి 24 సంఘాల మట్టి నుంచి మేము ఇది అవుతున్నాము. ఎప్పుడైనా సరే ఈవిడ తీయాలంటే మాత్రం మేము ఆ సంఘం వాళ్ళు ఎవరు ఒప్పుకోం. జ్ఞానకుమారియే ఉండాలి ఈ సంఘంలో. ఈ జ్ఞానకుమారియే చెయ్యాలి. 13 సంవత్సరాల మట్టి నుంచి ఏ ప్రాబ్లం లేకుండా సక్రంగా చేసుకుంటుంది. అందుకనేసి ఈవిడ తీయడానికి మాత్రం మేము ఒప్పుకోం. ఏపీఎం గారి ద్వారాగా అయితే మాత్రం ఈవిడ తీసేయాలని ఆవిడ పట్టుదల అయినా కానీ మేము ఒప్పుకోము, మేము తీయనివ్వం అంతేనండి.